కార్తిక్ గారు, కీర్తి భట్ గారు, హాయ్, వెల్కమ్. మిడిల్లోకి వెళ్ళిపోరా కీర్తి గారు, ప్లీజ్. విజయ్ కార్తిక్ గారు మీరు కూడా. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీప్రియ. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. సో ఈ మూవీలో నేనైతే ఒక క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. అండ్ మూవీ జరిగేటప్పుడు కానీ, షూటింగ్ జరిగేటప్పుడు కానీ చాలా అంటే నేను చేసిన ఫస్ట్ మూవీ కావేరి. అంటే నా ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం నేను చేసిన ఒక యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అవబోతుందంటే ఒక యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ అన్నీ ఒకేసారి వచ్చేస్తున్నాయి నాకు. సో నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అల్లా బక్షు గారికి, అలాగే డిఓపి నాగేంద్ర బన్నీ గారికి, అలాగే డైరెక్టర్ రాజేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను కావేరి మూవీకి డిఓపిగా చేశాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్ గారు అల్లా బక్షు గారికి చాలా థ్యాంక్స్ సార్. మేము ఈ స్టేజ్ మీద నిలబడ్డామంటే ఒక వ్యక్తి ఉన్నారండి, మన చెన్నై బజార్ డైరెక్టర్ జనార్దన్ శివలంగి గారు. ఆయన లేనిదే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. చాలా థ్యాంక్స్ అన్న. మన ప్రొడ్యూసర్ గారికి పరిచయం చేసి చాలా హెల్ప్ చేశారు మాకు. ఇప్పుడు ఈ సినిమా స్క్రీన్ మీద పడుతుందంటే ప్రొడ్యూసర్ గారు లేనిదే ఇప్పుడు థియేటర్ దాకా వచ్చేదంటే లేదు. చాలా థ్యాంక్స్ సార్. టీంకి అందరికీ సపోర్ట్ చేశారు. ఈ మూవీకి చాలా మంది మేము బాగా కష్టపడ్డామండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, నచ్చేటట్టుగా ఉండి ట్రైలర్ కూడా చూశారు మీరు. ఎందుకంటే మంచి రెస్పాన్స్ వచ్చింది బయట కూడా. నాకు నా ఫ్రెండ్ డైరెక్టర్ రాజేష్ కి చాలా థ్యాంక్స్. అలాగే నా ఫ్రెండ్స్ ప్రతాప్, రవి. ఈ మూవీలో కూడా మెయిన్ క్యారెక్టర్స్ కొంతమంది చేశారండి. రిజ్జు, లక్ష్మణ్, బాబు అని. మెయిన్ లీడ్ గా ఫైజల్ చాలా బాగా చేశాడండి హీరోగా. అలాగే రిష్తా, తన యాక్టింగ్ సూపర్. ఎందుకంటే ఒక లేడీ ఓరియంటెడ్గా చాలా బాగా కష్టపడ్డది అమ్మాయి. ప్రాజెక్ట్ కూడా డైరెక్టర్ చెప్పింది నీట్ గా చేసింది. అంత సక్సెస్ గా చెప్పి చేసింది కాబట్టి సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మీడియా వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఈ కథ చాలా అద్దం పట్టే, ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంది. దేశంలో ఎన్నో మార్పులు రావాలి, యువతలు మేలుకొల్పాలి. ఇటువంటి వ్యక్తి గొప్ప కథా చిత్రం ఇది. ఒక సబ్జెక్ట్ కనిపించేదంతా కనుమరుగవుతుంది, కనిపించనిదేదో కథ నడిపిస్తుంది. అల్లా బక్ష్ గారు చాలా గొప్ప సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు. హీరో రాజేష్ కూడా, హీరో రాజేష్ కదా, ఫైజల్ చాలా బాగా పనిచేశాడు. డైరెక్టర్ రాజేష్ గారు చాలా చక్కగా స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా పాటలు రాజ్ కిరణ్ గారు ఒక మెలోడీ ఫస్ట్ పాట ఏదది చాలా హృదయాన్ని హత్తుకునేటట్లుంది. పాటలు బాగున్నాయి. సినిమా కూడా ట్రయల్ చూసినా చాలా బాగుంది. పెద్దలు కావేరి అల్లబాకాష్ పాలిట జలసిరి కావేరి ఈ రోజు డబ్బులు శ్రీ కురిపించి మరింక 2 సినిమాలు తీయాలా కావేరి సినిమాతో అని అల్లాబాకాష్ను దీవిస్తూ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడే దుర్ఘటనలు కలకత్తాలో జరిగిందని మన అందరికీ తెలుసు. ఈ రోజు మానవ మృగాల ఈ సమాజాన్ని పీడించే యువతకు, నమ్మక ద్రోహం చేసే యువకులకు ఇది కనువిప్పు కావాలి. ఇటువంటి సినిమాలు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, మానవతా విలువలు పెరగాలనే భావనతో తీసిన ఈ సినిమాకు అల్లాబాకాష్ కృతజ్ఞతలు అవుతాడు. ఆ దేవుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి, అల్లా ఆశీస్సులు ఉంటాయి.